బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ఉంటేనే ఎవరికైనా వాల్యూ ఉంటుంది. కానీ ఒక టాలీవుడ్ నిర్మాణ సంస్థ మాత్రం వరుసగా దెబ్బలు తగులుతున్నా కూడా ఎక్కడా కూడా తగ్గడం లేదు. రీసెంట్ గా ఆ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి మాత్రమే కాస్త ఊరటనిచ్చింది. అది కూడా పొంగల్ పండుగ టైంలో వచ్చి క్లిక్ అయిందంతే. మిగతావన్నీ కూడా నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చాయి. ఇలాంటి టైంలో ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా కాస్త గ్యాప్ తీసుకుంటుంది. కానీ ఈ బ్యానర్ మాత్రం దానికి రివర్స్ లో వెళ్తూ సైలెంట్ గా ఉండకుండా అర డజన్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టి అందరికీ షాక్ ఇస్తూ ఉంది. ఈ హడావిడి వెనుక ఏదో బలమైన కారణం ఉందనే చర్చ అయితే ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హీట్ పుట్టిస్తూ ఉంది. అసలు విషయం ఏంటంటే ఈ చిన్న సినిమాలన్నీ కూడా కేవలం ఒక బిగ్ గేమ్ లో భాగమేనని ఇన్సైడ్ టాక్. టాలీవుడ్ లో ఉన్న ఒక టాప్ స్టార్ హీరోతో బిగ్ బడ్జెట్ లో ఒక పాన్ ఇండియా సినిమా చేయాలని బ్యానర్ ప్లాన్ చేస్తూ ఉంది. అంత పెద్ద సినిమాకు ఫండింగ్ రావాలంటే ఆ స్థాయికి మార్కెట్ లో మంచి క్రెడిబిలిటీ ఉండాలి. వరుస ఫ్లాప్లు ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు, ఫైనాన్షియర్లు అంత ఈజీగా డబ్బులు ఇవ్వరు. అందుకే తాము చాలా బిజీగా ఉన్నామని, చేతిలో బోలెడన్ని ప్రాజెక్టులు ఉన్నాయని చూపించుకోవడమే ఈ అనౌన్స్మెంట్ల వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ బిజినెస్ స్ట్రాటజీలో మరో యాంగిల్ కూడా ఉంది. చిన్న హీరోలతో చేసే సినిమాల వల్ల ఓటీటీ శాటిలైట్ హక్కుల రూపంలో కొంత అడ్వాన్స్ అమౌంట్ చేతికి అందుతుంది. ఈ క్యాష్ ఫ్లోని ఉపయోగించి ఆ పెద్ద సినిమా పనులను ముందుకు తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నారు. ఒక రకంగా ఈ చిన్న సినిమాలన్నీ కూడా ఆ మెగా ప్రాజెక్ట్ కు సెక్యూరిటీ లాంటివి అన్నమాట. బాలీవుడ్ లోని కార్పొరేట్ కంపెనీలు ఫాలో అయ్యే ఈ పద్ధతిని ఇప్పుడు మన నిర్మాతలు కూడా ఫాలో అవుతూ ఉన్నారు. దీనివల్ల ఫైనాన్స్ కంపెనీల దగ్గర తమ బ్యానర్ కి ఒక రకమైన యాక్టివ్ ఇమేజ్ ఉంటుంది. అయితే ఈ ప్లాన్ లో ఉన్న అతిపెద్ద రిస్క్ ఏంటంటే ప్రకటించిన సినిమాలన్నీ కూడా పక్కగా పట్టాలెక్కాలి. కేవలం పేపర్ మీద అనౌన్స్ చేసి వదిలేస్తే మాత్రం క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. పైగా ఇప్పుడన్నా ఆడియన్స్ అందరూ కూడా కేవలం స్టార్ హీరోల పేర్లు చూసి థియేటర్లకు రావడం లేదు, కంటెంట్ ఉంటేనే ఆదరిస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో కేవలం బిజినెస్ లెక్కల కోసం సినిమాలు చుట్టేస్తే మాత్రం అది తిరిగి ఆ పెద్ద సినిమాకే ఎసరు పెట్టే ప్రమాదం ఉంది. బడ్జెట్ కంట్రోల్ తప్పినా కూడా, లేదా ఈ చిన్న సినిమాల్లో ఏదైనా తేడా కొట్టినా ఈ ప్రభావం మాత్రం మొత్తం బ్యానర్ మీద పడుతుంది. ఏదేమైనా కూడా ఒక పెద్ద హిట్ కోసం ఆ నిర్మాణ సంస్థ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో కాలమే చెప్పాలి.